guys, welcome back to my channel. Again, I'm back with a super duper video. కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. I'm sick since 2 days, అందుకనే లేట్ అయింది వీడియో. ఇవాళ అయితే మనం మనాలిలో డే 1 ఎలా గడవబోతుందో చూద్దాం. And I'm so excited to share few things with you. నార్మల్ డే 1 కాబట్టి లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళాం అనమాట. సో దానికన్నా ముందు మనం ఇప్పుడు రూమ్కి రీచ్ అయిపోతున్నాం. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నా బిఫోర్ వీడియో ఎవరైనా చూడకపోతే స్టిల్ చూసేయండి అండ్ యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్. మేమైతే ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో వాళ్ళే కార్ పంపించారనమాట, ప్యాకేజ్ వాళ్ళే. సేమ్ కార్లోనే మేము రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసాక వీ గాట్ రిఫ్రెష్ అనమాట, బికాస్ 2 days అయిపోయింది స్నానం చేసి. హియర్ వి గో. ఇదే మన అవని విల్లా హోటల్. హోటల్ అయితే చాలా బాగుంది. అంటే హోటల్ అనాలా, విల్లా అనాలా, కాటేజ్ అనాలా అర్థం కాకుండా ఉంది. బట్ స్టిల్ మీరే చూడండి, మీరే ఒక పేరు పెట్టండి. వాళ్ళు పెట్టిన పేరు అయితే అవని విల్లా హోటల్. చాలా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్, చాలా కోజీ అండ్ ద వ్యూస్ చాలా చాలా బాగున్నాయి. మాకు 4th floor ఇచ్చారు. మా రూమ్ కూడా ఎలా ఉంటుందో నేను పైకి వెళ్ళాక చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా రిఫ్రెష్ అయిపోవాలి అండ్ బయటకు వెళ్ళాలి. పైకి రాగానే మొత్తం అన్నీ తీసేసి అండ్ ఐ వాజ్ లైక్ స్టార్టెడ్ అనమాట. నా కొత్త మైక్లో నా కొత్త రూమ్ టూర్ మనాలిలో. సో లోపల అషుగారు రెడీ అవుతున్నారు అనమాట. సో ఈలోపు ఒక వ్లాగ్ షూట్ చేసేద్దాం, రూమ్ వ్లాగ్ అని చెప్పి స్టార్ట్ చేశాం. దిస్ ఇస్ అ డౌన్ స్టేర్స్. మనం తీసుకుంది విల్లా అనమాట. విల్లా అన్వి విల్లాస్ అని చెప్పి ఒక హోటల్ కమ్ విల్లా. సో చాలా బాగుంది ఇది ఎంట్రన్స్. మనమైతే ఇప్పుడు 4th floorలో ఉన్నాము. మనకి 4th floorలో ఇచ్చారు రూమ్. సో 4th floorలో 413 రూమ్ నెంబర్. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్. చాలా బాగుంది రూమ్ అయితే. రూమ్ అంతా చూసి తడుచుకోకండి. సో వీఆర్ ఆల్ సెట్ టు గెట్ రెడీ అనమాట, అందుకని ఇలాగుంది. సో దిస్ ఇస్ ద బాత్రూమ్ అండ్ లెట్స్ క్లోజ్ ద డోర్. ఫుల్ చలి పెడుతుంది, మామూలుగా కాదు. సో ఇది రూమ్ అనమాట మనది. హ్యావ్ టీవీ అండ్ ఇది బాత్రూమ్. లోపల అషగారు ఉన్నారు. సో దిస్ ఇస్ అ కబోర్డ్ మనకి ఇచ్చారు. దీని లోపల కంఫర్ట్నర్స్ అవి ఉన్నాయి, మనకు కావాలంటే తీసుకొని కప్పుకోవడానికి అనమాట. సో దిస్ ఇస్ అవర్ లగేజ్. కెటిల్ ఉంది అండ్ దిస్ ఇస్ వార్డ్రోబ్. ఇట్లా జస్ట్ బనీన్ మీద చూసి అస్సలు చలి వేయట్లేదు అనుకోకండి. నార్మల్ చలి పెట్టట్లేదు, నరాలు జిగ్గు జిగ్గు అంటున్నాయి. చూడండి, ఐ వోర్ ఏ సాక్స్. ఇక్కడ సాక్స్ లేకపోతే నరాలు లాగేస్తున్నాయి. సో దిస్ అ కబోర్డ్. దిస్ అ కబోర్డ్. And we got here some teapot అట్లా వచ్చింది. ఫోన్ అండ్ ఆల్. బ్లడ్. దీని మీద కూడా బ్లాంకెట్ ఇచ్చాడు. బట్ దో ఇక్కడ ఒక బ్లాంకెట్ సరిపోదు కదా, అసలు చలి మామూలు పెట్టట్లేదు. సో దో ఇది మనది పైకి దారి, పైకి కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా మందే. సో లెట్స్ గో టు ద అప్ స్టేర్స్. ఇక్కడ కొంచెం ఇరిగింది. నేను ఆల్రెడీ దీని మీద నుంచి పడిపోవడం కూడా జరిగింది అనమాట. సో దీస్ థింగ్స్ హ్యాపెన్స్ విత్ మీ ఓన్లీ. ఇలాంటి పనులన్నీ నాతోనే జరుగుతాయి. దిస్ ఇస్ అప్ స్టేర్స్ వ్యూ అనమాట. లైట్స్ వేద్దాం. మస్తుంది అసలు. ఐ షో యూ అటువైపు నుంచి. ఇక్కడ కొంచెం వెచ్చగా ఉంది యాక్చువల్లీ. జాగ్రత్తగా నడవాలి. దిస్ ఇస్ అవుట్ సైడ్ వ్యూ. అవుట్ సైడ్ వ్యూ అయితే అద్దరిపోయింది గైస్, నేను చూపిస్తాను మీకు. ఓవరాల్ వ్యూ ఇది. హోటల్ అయితే మస్తుంది గైస్, చాలా చాలా బాగుంది. ఎవరైనా కిడ్స్తోని ఫ్యామిలీతోని వచ్చేటట్లయితే ఐ వుడ్ సజెస్ట్ యూ టు చూస్ దిస్. ఫుల్ చలి పెడుతుంది గైస్.
బెడ్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయి, కాజీగా ఉన్నాయి, చాలా బాగుంది. లెట్స్ గో టు డౌన్ స్టేర్స్ నౌ. సో దిస్ ఇస్ ఓవరాల్ వ్యూ నా రూమ్ది, పైన అప్ స్టేర్స్ అండ్ డౌన్ స్టేర్స్. సో ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్దాం. గడి పెట్టారు అశ్వ గారు, ఫుల్ చలి పెడుతుందని. సో దిస్ ఇస్ ద బాల్కనీ. వ్యూ అయితే మస్తుంది గైస్, ఇట్ ఇస్ సో కూల్. ఎంత చల్లగా ఉందంటే యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. చలికి మాటలు రావట్లే. సూర్యుడు వచ్చాడు గాయస్ ఫైనలీ. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అయింది, 2కి వచ్చాడు. అక్కడ యాక్చువల్లీ ఒక రివర్ ఉంది, ఇక్కడ వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గైస్, అక్కడ చాలా బాగున్నాయి. అది మనకి ఈ హోటల్కి వచ్చే దారిలో కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ, ఓవరాల్ వ్యూ. అక్కడంతా చూడండి, మంచుతో కప్పపడిపోయింది గాయస్. దిస్ ఇస్ సో గుడ్. నేను మీకు నన్ను చూపిస్తా. ఇది బాల్కనీ. ఇంకా 2 చైర్స్ ఇచ్చాడు కూర్చోడానికి. అండ్ హియర్ ఆల్సో దిస్ ఇస్ ద వ్యూ. ఇంక ఇట్లా పోతే మన రూమ్. దట్స్ ఇట్. చూపిస్తాను, తెలుస్తుందో లేదో మీకు, నాకు తెలియట్లేదు. చూడండి ఎంత గాలి పెడుతుందంటే, చలి మామూలు పెట్టట్లేదు గాయ్స్. సో మనం లేట్ చేయకుండా అంటే లోపలికి వెళ్ళిపోదాం. అశ్వ రెడీ అయిపోయినాక మనం రెడీ అవ్వాలి. రెడీ అయినాక వీ హ్యావ్ టు గో అవుట్. Currently we are thinking to go to Mall Road and Manali Mall Road and Hidimba Temple అని అనుకుంటున్నాం. We also don't know. Plans change అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. So for now ఫాస్ట్గా గెట్ రెడీ. ఫస్ట్ డోర్ వేసేయాలి గైస్, నార్మల్గా చలి పెట్టట్లేదు. సో దిస్ ఈస్ హౌ ఆర్ రూమ్ లుక్. సూపర్ అంటే సూపర్ ఉంది. సో బట్టలు అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాం. ఇంకా అశ్వ రాగానే వెంటనే బాత్రూంలోకి జంప్ అయిపోయి, మనకి షార్ప్ 15 to 20 minutes టైం ఉంది. సో ఈ 15 to 20 minutesలో గబగబా రెడీ అయిపోతే ఫుడ్ వస్తుంది. తినేసి ఇంక మనం చెక్అవుట్ బయటకి. ఇక్కడ మనం 2 days ఉంటాము ఈ రూమ్లో. సో 2 days వరకు ఇదే రూమ్. నెక్స్ట్ అప్పుడు చూపిస్తాం. Until then, stay tuned. We almost got ready. Yay! Matching. Same piece, Gucci. ఒకసారి తిరుగు. Mysterious. Mushroom. Journey అంట. This is mine, rare rabbit. ఇప్పుడు కొంచెం హాయిగా వెచ్చగా ఉంది. ఈ చలికి నేను రెడ్గా అయిపోయా. ఇది నా లిప్స్టిక్ వచ్చేసింది గైస్. ఐ మీన్ నార్మల్గా అయితే హోటల్ వాళ్ళు ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నరే. బట్ ఇప్పుడు మనం తినేది లంచ్ కాబట్టి, బికాస్ ఇప్పుడు టైం 2:30 అవుతుంది. సో మనం తినేది లంచ్ కాబట్టి మేము స్పెషల్గా ఆర్డర్ చేసుకున్నాం. బికాస్ ఇక్కడ కొత్త ఏరియా, మనం బయటకు వెళ్ళి ఎత్తుక్కొని తింటాం, అంతా నాట్ పాసిబుల్ కదా. సో ఇది మేమే ఆర్డర్ చేసుకున్నాం, బిర్యానీస్ అనమాట. అశ్వ గారు నాన్ వెజ్, నేను వెజ్. సో ఆయన నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. సో మేమిద్దరం ఆర్డర్ చేసుకొని తినేసి బయటకు వెళ్ళబోతున్నాం అనమాట. క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది, వెయిట్ చేస్తున్నారు మన కోసం. ఇప్పుడు నార్మల్ లోకల్ ఎక్స్ప్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము హిడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. అది చాలా దగ్గర, లైక్ ఇవన్నీ పక్కనే ఉంటాయి కదా. లైక్ హిడింబాదేవి టెంపుల్, క్లబ్ హౌస్, వన విహార్, ఇవన్నీ పక్కనే ఉంటాయి. మాల్ రోడ్ అవి చాలా పక్కన, అంటే ఆల్మోస్ట్ ఒక 1 kilometer 2 kilometers డిఫరెన్స్లో అన్ని పక్కనే ఉంటాయి. ఇప్పుడైతే హిడింబాదేవి టెంపుల్కి వచ్చాం. మనాలిలో మీరు ఏం ఎక్స్ప్లోర్ చేయాలన్నా జస్ట్ ఏదో ఇట్లా బస్ ఎక్కి దిగినట్టు ఆర్ఎల్స్ ఆటో ఎక్కి దిగినట్టు ఆ ఫెసిలిటీయే ఉండదు. మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఒక క్యాబ్ డ్రైవర్ని 2 daysకో 3 daysకో మీరు మాట్లాడుకోవాల్సిందే. జస్ట్ ఇలా ఎక్కి దిగడానికి అయితే ఎవరు డ్రాప్ చేయరు, ఎవరు పిక్ చేసుకోరు. బికాస్ వీళ్ళందరికీ యూనియన్స్ ఉన్నాయి. అంటే ఒక యూనియన్లో వీళ్ళందరూ దే ఆర్ కోఆర్డినేటెడ్ అనమాట. సో అలా
పాసిబిలిటీ ఉండదు. ఏదో మనం నార్మల్‌గా ఇప్పుడు సపోజ్ విజయవాడలో ఆర్ హైదరాబాద్‌లో ఎక్కడంటే అక్కడ మనం మ్యాప్ పెట్టుకొని క్యాబ్ ఆర్ ఆటో ఆర్ సంథింగ్ లోకల్ వెహికల్ చూజ్ చేసుకుంటాం కదా! ఇలా మనాలిలో, షిమ్లాలో నడవదు. ఒకవేళ మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి వెహికల్ మాట్లాడేసుకోవాల్సిందే 1 డేకో, 2 డేస్‌కో పక్కాగా. సో, థట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్ హియర్. బికాజ్ ఇదంతా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి, ఇదేమీ లోకల్ పీపుల్ లివింగ్ ప్లేస్ కాదు. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ థింగ్స్ ఇలాగే వర్క్ అవుతున్నాయి. సో, హిడింబాదేవి టెంపుల్ దగ్గర చిన్న చిన్న ర్యాబిట్స్ అవి పెట్టి ఫోటోస్ తీసుకోవడం అట్లా. సో, ఇక్కడ ర్యాబిట్స్ ఇవి కొండ ర్యాబిట్స్ అన్నమాట. సో, చాలా కాజీగా అండ్ ఎక్కువ ఫర్ ఉండి ఉన్నాయి. చాలా బాగున్నాయి. 30 రూపీస్ అన్నమాట. 30-40 మధ్యలో ఉంటాయి. ఫోటో తీసుకోవచ్చు. మన చేతికిస్తారు. కాసేపు ఆడుకొని ఫోటో తీసుకోవచ్చు. ఒక మగది, ఒక ఆడది ఉంటాయన్నమాట వాళ్ళ చేతుల్లో. ఆ 2 పక్క పక్కన పెట్టకూడదంట. సో, దే విల్ ఆస్క్ అస్ టు కీప్ సమ్ డిఫరెన్స్. రెండిటికి డిఫరెన్స్ పక్క పక్కన డిఫరెంట్‌గా పెట్టండి. పక్క పక్కన పెట్టకండి అని చెప్తూ ఉంటారు. సో, ఇక్కడైతే నేను వాళ్ళ కల్చర్‌కి తగ్గట్టు రెడీ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇలా రెడీ చేస్తారనమాట. డ్రెస్‌కి వీళ్ళు చార్జ్ చేస్తారు. ఈ చార్జెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో వదిలేస్తాను. ఆల్మోస్ట్ ఒక 500 ఏమో అయింది ఇద్దరికీ కలిపి. సో, అషు గారు కూడా రెడీ అవుతున్నారు. ఫస్ట్ అయితే తను ఇంట్రెస్ట్ చూపియలా. బట్ నేను బాగా ఇన్సిస్ట్ చేసే పాటికి రెడీ అవుతున్నారు. దిస్ ఈస్ సో గుడ్ గైస్. అంటే అక్కడున్న కల్చర్స్ అవన్నీ తెలుసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వి రెస్పెక్ట్ దెమ్. సో, చాలా బాగుంది వాళ్ళు ఇలా రెడీ చేయడం. అండ్ ఫోటోస్ కూడా దిగాము. ఇక్కడ ఒక ఫోటోకి 30 రూపీస్ తీసుకొని నార్మల్ కాపీ ఇస్తారనమాట. అంటే మీకు ఫోటోగా తీసుకోవడం ఇష్టం లేకపోతే యూ క్యాన్ డూ దట్. ఐ మీన్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ అక్కడ. సో, మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్ని ఫోటోస్ అని ఒక సపోజ్ 10 ఫోటోస్ అని మాట్లాడుకొని ఈచ్ ఫోటోకి 30 రూపీస్ అని క్లిక్ చేయించుకుంటే మనం మంచిగా వాళ్ళ ఫోటో తీసి కాపీ షేర్ చేస్తారు. ఇదైతే ఫైనల్‌గా హిడింబాదేవి టెంపుల్. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక స్టోరీ ఎక్కువ వినిపిస్తది గైస్. హిడింబాదేవి రాక్షస ఫ్యామిలీకి చెందిన ఆవిడ. సో, ఆవిడకి 2 అన్నయ్యలున్నారు. వాళ్ళిద్దరూ కూడా రాక్షసులే. సో, షీ డిసైడెడ్ ఎప్పుడైతే ఒక పర్సన్ మా అన్నయ్యల్ని తలపడే అంత బలవంతుడు వస్తాడో, అప్పుడు ఆ పర్సన్‌ని నేను పెళ్లి చేసుకుంటానని షీ డిసైడెడ్. అయితే భీముడు ఒకరోజు ఇటు సైడ్ ఐ మీన్ ఇక్కడికొచ్చినప్పుడు భీముడు తలపడ్డాడనమాట వాళ్ళతో. సో, వాళ్ళతోని తలపడి విన్ అయ్యి హిడింబాదేవిని పెళ్లి చేసుకున్నారనమాట. సో, హిడింబాదేవికి అండ్ భీమునికి పుట్టిన బాబే ఘటోత్కచుడు. సో, దిస్ ఈస్ అ బ్రీఫ్ అబౌట్ ద టెంపుల్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ రాసి ఉంటది క్లియర్‌గా ఇంగ్లీష్‌లోనే. సో, వీ కెన్ ఎవరినైనా అడగొచ్చు ఆర్ ఎల్స్ మనం చదువుకోవచ్చు. విచ్ ఈస్ సో గుడ్ అండ్ సో ప్లెజెంట్. చాలా చాలా కన్‌స్ట్రక్షన్ అంతా కూడా కొంచెం బుద్ధిస్ట్ అండ్ మన కల్చర్ 2 మిక్స్ ఉంటదనమాట. చాలా బావుంది. నెక్స్ట్ అయితే మనం క్లబ్ హౌస్‌కొచ్చాం. ఇది కూడా పక్కనే ఉంటది. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అనుకోవచ్చు. లేదా 2 కిలోమీటర్స్ ఏసుకోండి. పక్కనే ఉంటది చాలా. సో, ఈ క్లబ్ హౌస్‌లో మీకేముంటాయని డౌట్ రావచ్చు. నిజం చెప్పాలంటే పెద్దేముండదు గైస్. ఇక్కడంతా ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్స్ అండ్ వాళ్ళ కల్చర్‌కి, వాళ్ళ ట్రెడిషన్‌ని రిప్రజెంట్ చేసే క్లాతింగ్ అండ్ వాళ్ళ వేవింగ్ ఉంటది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇదే క్లబ్ హౌస్‌లో మీరు చూసేది. బికాజ్ క్లబ్ హౌస్ మొత్తం వాళ్ళ కల్చర్‌ని రిప్రజెంట్ చేసే క్లాతింగ్ అండ్ వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్‌కి సంబంధించినవి అండ్ చేతులతో పెయింట్ ఏసిన ఐ మీన్ నేసిన బట్టలు ఆర్ ఎల్స్ చేతులతో హ్యాండ్ వర్క్ చేసిన ప్రింటెడ్ డిజైన్స్ అవి మీరు చూస్తారనమాట లోపల క్లబ్ హౌస్‌లో కూడా. సేమ్ అంతా షాపింగ్ కైండ్ ఆఫ్ స్టఫే ఉంటది లోపల. థింగ్స్ ఏమైనా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. మేమైతే జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేసొచ్చేసాం. క్లబ్ హౌస్‌కి ఎదురుకుండా ఒక బ్రిడ్జ్ ఉంటదనమాట. బ్రిడ్జ్ దాటి ఇటొస్తే ఇదంతా గేమింగ్ సెక్షన్ అనమాట. సో, ఇక్కడంతా అడ్వెంచరస్ చేపిస్తున్నారు. ఇక్కడ రోప్ హాపింగ్ అని అలా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. సో, ఇదే క్లబ్ హౌస్. నేను చూపిస్తాను చూడండి లోపల ఎగ్జాక్ట్‌గా ఏమున్నాయో. ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ ఫ్యాంటసైజ్డ్‌గా ఏముండదు. సో, జస్ట్ ఇది వాళ్ళ కల్చర్ రిప్రజెంటింగ్ థింగ్ అనమాట. ఇదొక గ్యాలరీ అంతే. బట్ చాలా చాలా ఎంబ్రేసింగ్‌గా ఉంటదనమాట. మనకు చూడడానికి చాలా బాగుంటుంది. బికాజ్ మనకి ఆ క్లాతింగ్, ఆ డిజైన్స్, ఆ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ మనకు కొత్త కాబట్టి చాలా బాగుంటుందనమాట. సో, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలెక్షన్ లాగా చేసేవాళ్ళు కొనుక్కుంటారు ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఇది చాలా నచ్చుతది. చాలా బాగా నచ్చుతది. సో, లోపలంతా ఇలాగుంటది అంతే.
క్లబ్ హౌస్లో. సో ఇందాక మీరు చూసారు కదా గేమింగ్, రాక్ హాపింగ్ అవన్నీ. అవి చేయాలనుకున్న వాళ్ళు అటు అటు వెళ్ళొచ్చు. కిందకి దారి ఉంది. మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము కిందకెళ్ళి. బట్ గేమ్స్ ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. సో మేము కిందకెళ్ళి ఫొటోస్ అన్ని తీసుకొని పైకొచ్చి ఇంక ఇది విజిట్ చేస్తున్నాము. మీకు వాష్రూమ్స్ కావాలన్నా వాష్రూమ్స్ ఉంటాయి. ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి గైస్. లైక్ కంఫర్టబుల్గా ఉంటుంది. యూ ఫీల్ లైక్ ఏదో స్ట్రేంజర్లా ట్రీట్ చేస్తారా అని ఏముండదు. వన్ థింగ్ ఐ వుడ్ సే, మనాలిలో కానీ షిమ్లాలో కానీ దే డూ రెస్పెక్ట్ పీపుల్ అలాట్. టూరిజం వచ్చిన వాళ్ళందరినీ చాలా చాలా రెస్పెక్ట్ చేస్తారు అండ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. సో దట్ ఈస్ అ గ్రేటెస్ట్ థింగ్. మనం చాలా మంచిగా చెప్పుకునే విషయం అనమాట. అది చాలా బాగుంటుంది. ఇక్కడ ఉలెన్వి అవి కూడా ఉన్నాయి అండ్ జ్యువెలరీ. ఆబ్వియస్లీ అమ్మాయిలు జ్యువెలరీస్ అంటే ఆగిపోతారు. సో అవి అండ్ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి మ్యాట్స్ అండ్ హ్యాండ్తో చేసిన హ్యాంగింగ్స్ అవి కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. క్లబ్ హౌస్ పక్కనే మనకి ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట, క్లబ్ హౌస్ వాళ్ళదే. సో మేము ఇక్కడికి వచ్చి కొంచెం టీ తాగి రెస్ట్ తీసుకుంటున్నాం. బికాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది, ఈవినింగ్ 5:30. సో చలి బాగా పెడుతుందని చెప్పి వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ సమ్ టీ ఆర్ హాట్ వాటర్. టీ 50 రూపీస్ గైస్. ఇక్కడ ఇలాగే ఉంటాయి. చాలా చాలా బాగుంది. బట్ వీ రియలీ హ్యావింగ్ ఎ గ్రేట్ టైం. సో నేను చెప్పినట్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్యాకేజ్ అట్లనే ఉంటుంది. సో దానికి డిసైడ్ అయిపోయే మనం రావాలి. సో ఫైనల్లీ మనమైతే ఇప్పుడు మాల్ రోడ్కి వచ్చాము. మాల్ రోడ్లో ఏముంటుంది అని అనుకోవచ్చు మీరు. మాల్ రోడ్ అంతా షాపింగ్. మీరు చాలా రీల్స్లో చాలా వీడియోస్లో చూసినట్టే మాల్ రోడ్ ఈజ్ ఆల్ అబౌట్ షాపింగ్. ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటాయి అని అనుకోకండి. ఇక్కడ కాస్ట్ ఉంటాయి, చాలా మంచి కాస్ట్ ఉంటాయి అన్నమాట. మీరు ఏ థింగ్స్ కావాలన్నా ఇక్కడ కాస్ట్ ఉంటాయి. మీకు ఇవే క్లాతింగ్, ఇవే థింగ్స్ అన్నీ ఎక్కడ తక్కువ దొరుకుతాయి అంటే ఢిల్లీలోనే. బట్ ఇక్కడ ఫ్యూ థింగ్స్ ఉంటాయి అనమాట, వుడెన్వి అండ్ ఫ్యూ రేర్ థింగ్స్ ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడే దొరుకుతాయి. అలాంటివి అయితే చేసుకోవచ్చు. బట్ నార్మల్ బట్టలు, వులెన్ వేర్ అలాంటివి ఐ వుడ్ సజెస్ట్ పెద్ద తీసుకోకపోవడమే బెస్ట్. మిగతావన్నీ లైక్ హ్యాండ్ క్రాఫ్ట్స్, లైక్ వాటికి సంబంధించినవి అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా న్యాచురల్గా దొరుకుతాయి ఇవన్నీ. సో అవైతే ఇక్కడ తీసుకోవచ్చు. బట్టలు, ఆ వులెన్ థింగ్స్ అయితే నేను సజెస్ట్ చేయను. ఇంకా మీ ఇష్టం, తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. రేటు చూసి తీసుకోవచ్చు. ఫిక్స్డ్ ప్రైజెస్ ఏమి ఉండవు. మేబీ బార్గెన్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఈ షాప్ ఒకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొత్తం వుడెన్ షాప్ అనమాట. అంటే వుడెన్ థింగ్స్ సంబంధించిన షాప్. మనీ బ్యాంక్ అని చెప్పి డేట్స్ చేంజ్ చేసుకోవడానికి క్యాలెండర్స్ కూడా వుడెన్స్ తోని అట్లా బాగా అనిపించింది. బుట్టలు, ప్లేట్స్, బౌల్స్ అవి కూడా. అండ్ దాని పక్కనే ఇది ఒక పెయింటింగ్ వేస్తున్నాను అనమాట ఇతను. యాక్చువల్లీ ఇది ఏం షాప్ అనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ సమ్హౌ మనం చెప్పచ్చేమో, అంటే ఆర్టికల్ షాప్ అట్లా అనొచ్చేమో. ఇక్కడ ఏంటంటే వుడెన్ చెక్కల మీద పెయింట్ వేసి మన పేర్లు రాసి ఇస్తారనమాట. సో వెల్కమ్ అంటే వెల్కమ్ బోర్డ్గా పెట్టుకోవడం కానీ, ఆర్ఎల్స్ హ్యాపీ హోమ్ అట్లా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ మన ఫోటో కూడా దీని మీద అతికిచ్చి. సో ఇది ఒక ఆర్టికల్ షాప్ లైక్ అన్నమాట. సో చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ మా ఫ్యామిలీకి గిఫ్ట్ చేపిస్తున్నాము. సో మా ఆడపడుచు వాళ్ళకి గిఫ్ట్ చేపిస్తున్నాం అంట. అదే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇది మందే, ఆయన చేస్తుంది. హీ సో టాలెంటెడ్ గాయ్. అంటే ఎలాగా ఆల్మోస్ట్ ఒక 20 minutes ఏమో, హాఫ్ అన్ అవర్ నించోబెట్టాడు మమ్మల్ని. దట్స్ ఇట్. హాఫ్ అన్ అవర్లో మొత్తం హీ డిడ్ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అండ్ మంచిగా స్టైల్గా నేమ్స్ రాయిస్ ఇచ్చేసారు. అండ్ హీ సో క్విక్ అండ్ చాలా చాలా టాలెంటెడ్ అనిపించింది. చాలా బాగుంది. సో ఇదొకటి తీసుకున్నాం మేము ఇక్కడ. ఇది 400 ఏమో పడింది అంతే. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా దాని ఏమంటారు, పెయింట్ ఎక్కువ, డిజైన్స్ ఎక్కువ వేయించుకునేవి ఉన్నాయి, ఫోటో పెట్టించుకునేవి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న గిటార్ కీ చైన్స్ అట్లా కూడా ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. దిస్ ఇస్ సో గుడ్. అంటే నేను పక్కా ఎవరైనా ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఆర్ఎల్స్ ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళైతే పక్కా తీసుకోమని చెప్తాను. చాలా బాగుంది. ఫ్రెండ్లీ కాస్ట్ అనమాట, పెద్ద కాస్ట్లీ కూడా కాదు. సో ఇంక మొత్తం తిరిగి అలసిపోయి 8కి ఇంకా రూమ్కి వచ్చేసాము. సో ఇక్కడైతే మాకు డిన్నర్ అరేంజ్ చేశారు, అదే చూపిస్తున్నాను నేను. జీరా రైస్ అండ్ పొటాటో కుర్మా, ఇది దాల్
వాళ్ళ స్పెషల్ దాల్, అంటే మూంగ్ దాల్తో చేస్తారు కదా ఆ దాల్. అండ్ ఇక్కడ ఫుల్ డీజే పెట్టి మొత్తం బాన్ఫైర్ వేసి సూపర్ హడావిడి నడుస్తుంది బయట. సో సమ్ ఫ్యూ బ్యాచిలర్స్ ఆర్ హ్యావింగ్ ఫన్ ఓవర్ దేర్. సో మేమైతే ఇవాళ టయర్డ్ ఉన్నాం కదా, బికాజ్ మధ్యాహ్నం మనాలి వచ్చి గబగబా రెడీ అయిపోయి బయట ఇవాళ మనాలి లోకల్ తిరిగి, సో వీఆర్ సో టయర్డ్. సో మేము గబగబా తినేసి ఫుల్ చలి పుడుతుందని పైకి వెళ్ళి నిద్రపోద్దామని డిసైడ్ అయ్యాం. ఇక్కడ హీటర్స్ దొరుకుతాయి. ఆ రూమ్లో హీటర్స్ ఏంటి అంటే మనం రెంట్ పే చేయాలన్నమాట. యాక్చువల్లీ రెంట్ హీటర్కి కాదు, దానికి అయ్యే కరెంట్కి. సో వీళ్ళు ఇక్కడ కొండ మీద ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ అవుతుంది కరెంట్. దానికి వాళ్ళు స్పెషల్గా ఛార్జ్ చేస్తారు. ఇట్ వేరీస్ ఫ్రమ్ హోటల్ టు హోటల్. దిస్ ఈస్ హౌ ఐ ఎండెడ్ మై డే 1 ఇన్ మనాలి. సో డే 1 అయితే అయిపోయింది. డే 2 రేపు ఏం జరగబోతుందో, ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేయబోతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో విత్ ఇన్ 2 డేస్లో వస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన 2 డేస్లో. సో స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాకేజ్ ఎట్లా అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more and more videos. Thank you so much for watching. I'll see you soon.